ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారి ముందు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల యొక్క ప్రభావం మరి కూటమి ఫ్యాన్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జై కొడుతున్నటువంటి క్రమంలో మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మామూలు భాషలో చెప్పాలంటే తలలు బాదుకుంటున్నారనేటువంటి చర్చ బలంగా నడుస్తూ ఉంది. ఎందుకు ఏమిటి అనే దానికి సంబంధించి మీకు క్లియర్ పిక్చర్ రావాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు అన్ని విషయాలు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కొంతమంది ఈ క్యాబినెట్లో జరిగినటువంటి సమావేశానికి సంబంధించి వీళ్ళని నమ్మకూడదు, మనం ఒక డ్రామా ఆడుతున్నట్టున్నారు, ఏదో డైవర్ట్ చేస్తూ ఉన్నారనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాట్లాడారో లేదో ఆ విషయం మనకు తెలియదు. కాకపోతే వీళ్ళకు జాకీలు పెట్టి లేపేటువంటి పత్రికలు ఈ కథనాలు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ రియాలిటీకి సంబంధించినటువంటి విషయాలు ముందు పెట్టారనే విషయం అయితే ఇక బయటకు వచ్చినట్టే. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు చెప్తున్నది, వాళ్ళ పత్రికలు వాళ్ళ నాయకులు కొంతమంది చెప్తున్నటువంటి విషయాలు. ఈ వార్తా కథనాలు వచ్చినటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు సైడ్ అయిపోతున్నారు అనేటువంటి ఒక చర్చ ఉంది. ఇంతకు ముందే బీజేపీ పార్టీ ఈ కూటమికి మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైపోయింది, సినిమా ఏంటనేది అర్థమైపోయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ఇప్పుడు నిజాలు అవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ కూటమి యొక్క ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారనేటువంటి విషయాలు, ఏ రకంగా చర్చించుకుంటున్నారనే విషయాలు చూస్తే కనుక ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వం గురించి కానీ తన పాలన గురించి కానీ చెప్తున్నది ఏంటి, ఇది ప్రజాపాలన మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రస్తావిస్తున్నది ఏంటి, ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను పీడించేటువంటి పాలన, మీ పత్రికల ద్వారా నడుతున్నటువంటి పాలన, మీ మీడియా ద్వారా నడుతున్నటువంటి పాలన, మీ తప్పులను కవర్ చేస్తూ మీ పత్రికల్లో వార్తా కథనాలను అంటే అద్భుతంగా పాలన జరుగుతూ ఉంది, ప్రజలు పండగ చేసుకుంటున్నారనే విధంగా వార్తా కథనాలు వండి వార్చి నమ్మిస్తూ చేసినటువంటి పాలన అని వైసీపీ పార్టీ ఏదైతే చెప్పిందో అదే అంశాలను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ముందు ఉంచినటువంటి పరిస్థితి. ఇది మనం అనుకున్నట్టు అక్కడ ప్రజాపాలన జరగడం లేదు. వైసీపీ పార్టీ మొదటి నుంచి చెప్తున్నట్టు ప్రజలను పీడించే పాలన అని ఏదైతే చెప్తా ఉన్నారో అదే జరుగుతూ ఉంది. అక్కడ ప్రజలను పీడిస్తున్నారు, పొలిటికల్ గవర్నెన్స్ అనేటువంటిది లేదు. అక్కడ ప్రజలు ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ప్రజలు సొంతంగా ఏ పని చేసుకోవాలనుకున్నా, ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలనుకున్నా, ఏదైనా పంచాయతీ ఉన్నా కూడా ప్రతి దాంట్లో వీళ్ళు దూరి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పీడిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటి విషయాలను చంద్రబాబు నాయుడు గారు ముందుంచారు. ఈ దెబ్బకు కూటమి ఫ్యాన్స్కు క్లియర్ పిక్చర్ అర్థమైపోయింది. అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు చెప్పింది నిజమా? వాళ్ళు ఎంత చెప్తున్నా కూడా అబద్ధపు ప్రచారాలు, అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతున్నారని చెప్పి వాళ్ళ మీద నిందలు వేసినాం. అదేవిధంగా పాలనకు సంబంధించి తప్పొప్పుల గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళకు పేటీఎం బ్యాచ్లు అన్నాం, సైకోలు అన్నాం, శాడిస్టులు అన్నాం, తరిమి కొట్టాలని చెప్పాం కదా అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయినటువంటి పరిస్థితి. అండ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మరొక విషయం, ఫ్యాక్షన్ని పెంచి పోషిస్తున్నారు అని చెప్పి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల నుంచి అదే కదా చెప్తూ వచ్చింది. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వినుకొండలో జరిగినటువంటి ఘటన కానీ ఆ తర్వాత జరిగినటువంటి అనేక సంఘటనలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రశ్నించినప్పుడు ఏం చెప్పారు, ఇది రాజారెడ్డి రాజ్యాంగం నువ్వు నడిపించావయ్యా, మా ప్రభుత్వంలో అలాంటి లేదు, మంచి ప్రభుత్వం మాది అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని తప్పు పట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత ప్రస్తావించారు కదా, ఇదే అంశానికి సంబంధించి కూటమి ఫ్యాన్స్ అదే అంటున్నారు. అరే ఎన్ని రోజులు వైసీపీ పార్టీ చెప్తే రాజారెడ్డి రాజ్యాంగం అన్నాం, ఇప్పుడు జరుగుతున్నది అదే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే గ్రౌండ్ రియాలిటీకి సంబంధించి ముందలు ఉంచారు కదా. మళ్ళీ ఇక్కడ కూటమి ఫ్యాన్స్కి ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది, వైసీపీ కరెక్ట్ అని చెప్పి. అండ్ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల అప్పులు చేశాడని చెప్పి పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసినటువంటి పత్రికలన్నీ కూడా ఈరోజు రెవెన్యూ లోటు ఉందని చెప్పేటువంటి పరిస్థితికి వచ్చింది. వాటిని ఫ్రంట్ పేజీలో వార్తా కథనాలు ప్రచురించేటువంటి స్టేజ్లో ఉన్నామంటే మరి ఇన్ని రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ వచ్చింది అదే కదా. యావరేజ్గా నెలకు 10,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 2,27,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అప్పు చేసి ఏం చేశారనేటువంటి విషయానికి సంబంధించి వైసీపీ ప్రశ్నిస్తే మనం వైసీపీ పార్టీని తిట్టినాం, నీ హయాంలో ఇన్ని కోట్ల అప్పు చేసినామని చెప్పినాం, రాష్ట్రాన్ని విధ్వంసం చేసినామని చెప్పినాం, శ్రీలంక చేసినామని చెప్పినాం, బీహార్ అన్నాం, వెనిజులా అన్నాం, ఇన్ని రకాలుగా మాట్లాడినాం కదా. ఇప్పుడు చూసి అదే ఆంధ్రజ్యోతి పత్రికలో మరి రెవెన్యూ లోటుకి సంబంధించి రాసింది కదా. మరి 2025-26కి సంబంధించి రెవెన్యూ లోటు 33,185 కోట్లని ఒక అంచనా వేస్తే 6 నెలలకే ఇక్కడ చూడండి 6 నెలలకే 46,652 కోట్ల రూపాయలు
వాళ్ళు సంవత్సరానికి అంచనా వేసిందేమో 33,185 కోట్ల రూపాయల అంచనా, ఇక్కడ అయిందేమో 46,652 కోట్ల 6 నెలలకి అయింది లోటు. మరి రాబడి ఎక్కడ వస్తూ ఉంది? పెట్టుబడులు ఎవరు పెడతా ఉన్నారు? అంటే పైకి చెప్తున్నదంతా అబద్ధం, అసలైనటువంటి వాస్తవాలను వాళ్ళే ఒప్పుకున్నటువంటి పరిస్థితి అయింది కదా ఇక్కడ. సో మరి వైసీపీ చెప్పిందే నిజం కదా, జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలన్నీ డేటాని తీసి చెప్పిందే నిజం కదా, దాని గురించి మనం ఆన్సర్ ఇవ్వకపోతాం కదా అనేటువంటి ఒక క్లియర్ పిక్చర్ కూటమి ఫ్యాన్స్కి అర్థమైంది. ఇప్పుడు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అనేక అంశాలను ప్రస్తావించడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మనం ఏమైనా చెయ్యాలని చెప్పి వీళ్ళు ఆ రకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని మరి ఏ రకంగా కూడా పాలన చేయట్లేదు. ఇక్కడ వీళ్ళు ఆంధ్రజ్యోతిలో రాసిందే చెప్తున్నా నేను, FRBM చట్టం ఆ నిబంధన ప్రకారం రెవెన్యూ లోటుకు సంబంధించి 0 ఉండాలంట. ఆ 0 ఉంటే దాన్ని బేస్ చేసుకొని కేంద్రం కూడా గ్రాంట్లు ఇస్తుందంట, గ్రాంట్లు మంజూరు చేస్తుందంట. మరి ఇప్పుడు 0 లేదు, అది అద్దులు దాటిపోయిందంట. మరి జగన్మోహన్ రెడ్డి గారు అదే కదా చెప్పింది, గ్రాంట్లు ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. మరి ఇప్పుడు ఈ రెవెన్యూ లోటు పూడ్చాలన్నా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండాలన్నా ఏం చేయాలని చెప్తా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు? ఉద్యోగులకు ఇచ్చేటువంటి పింఛన్స్ కానీ, అంటే రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఇచ్చే పింఛన్లు కానీ, మరి ఈ రెవెన్యూ ఖర్చులు ఇవన్నీ కూడా జీతాలకు సంబంధించి కానీ, అదేవిధంగా ఇప్పుడు పథకాలు ఏవైతే అమలు చేస్తూ ఉన్నారో పథకాలకు సంబంధించి కానీ అన్నీ కూడా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. తగ్గించాలని అవన్నీ తగ్గిస్తే తప్ప ఈ లోటు పూడ్చడానికి ఛాన్స్ లేదు. ఇదే రకంగా కొనసాగితే తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ పడిపోతుంది. మనం చెప్పినాం, జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు ఏవైతే చెప్పామో మన ప్రభుత్వంలో అవే జరుగుతూ ఉన్నాయి కదా అని చెప్పి ఒక క్లియర్ పిక్చర్ కూటమి ఫ్యాన్స్కి వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చిలక్క చెప్పినట్టు చెప్పాడు కదా, పథకాలు ఇంతకు మించి ఇవ్వకూడదు, ఇస్తే ఇబ్బందులు పడతామంటే జగన్మోహన్ రెడ్డికి చేత కాదు, సంపద సృష్టిస్తా అని చెప్పాడు. రెవెన్యూ లోటు కానీ, రాబడులు లేకపోవడం కానీ, పెట్టుబడులు లేకపోవడం కానీ. అండ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ కుంభకోణాలు చేస్తున్నారనే విషయాన్ని కూడా వైసీపీ ప్రస్తావిస్తూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఊర్సాకి కానీ, లూలు కంపెనీలు కానీ భూములు ఇచ్చే విషయానికి సంబంధించి వైసీపీ పార్టీ మొదటి నుంచి వాళ్ళకి అనవసరంగా ఇస్తూ ఉన్నారని చెప్తూ వచ్చారు కదా. మరి వైసీపీని తప్పుపట్టారు కదా. డెవలప్మెంట్ చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి రకంగా చేస్తున్నాడు, కంపెనీలు ఎల్లగొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, నీకు రైట్స్ లేవని చెప్పి అన్నారు కదా. మరి అదే పవన్ కళ్యాణ్ లూలు భూములకు సంబంధించి మరి ప్రస్తావించినటువంటి సంగతి ఉంది కదా. అదే విషయాన్ని ఇప్పుడు కూటమి ఫ్యాన్స్ గుర్తు చేస్తూ ఉన్నారు. వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలే కదా ఇవన్నీ కూడా. మరి వాళ్ళు మాట్లాడితే తప్పని చెప్పాం కదా, మరి ఇప్పుడు అదే కదా జరుగుతూ ఉన్నది. వేల కోట్ల విలువ చేసే భూములన్నీ కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ. కొత్తకు నిరుద్యోగ భృతి అన్నారు, 25 లక్షల ఉద్యోగాలు అన్నారు. నిరుద్యోగ భృతి లేదు, 25 లక్షల జాబులు లేవు. ఉన్న జాబులు బీకేస్తారు కదా. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కానీ, బెవరేజ్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ, అదేవిధంగా ఈ రేషన్కి సంబంధించినటువంటి ఆ ఉద్యోగాలు కానీ అన్ని ఉద్యోగాలు పీకేస్తారు. అదే విషయాన్ని మొదటి నుంచి వైసీపీ పార్టీ చెప్తూ వచ్చింది కదా. మరి పీకేశారు కదా మొత్తాన్ని. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వాలంటీర్కి సంబంధించి మేము చూసుకుంటామని చెప్పిన వ్యక్తి కూడా మాట తప్పారు కదా. ఇప్పుడు ఈ కూటమి ఫ్యాన్స్ కూడా ఒక క్లారిటీ వచ్చింది. వాళ్ళ ముందర తలెత్తుకునేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వాళ్ళకి. ఎంత దరిద్రం అంటే విద్యుత్కి సంబంధించి పునరుద్ధరణ చేస్తాం, నాణ్యమైనటువంటి విద్యుత్ అందిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విశాఖలో ఒక ఆసుపత్రిలో మరి చంద్రబాబు గారు కనిపెట్టినటువంటి ఫోన్ ఉంది, ఆయన కనిపెట్టారని చెప్తారు కదా. ఆ ఫోన్లోని టార్చ్ అది లైట్ వేసి మరి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ అర్థం చేసుకోండి. ఇంకా ఫైనల్గా ఏమంటారు తెలుసా, చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు కానీ ఎమ్మెల్యేలు చెడగొడుతున్నారంటారు మళ్ళీ. అంటే గెలిస్తేనేమో చంద్రబాబు గారు, మంచి జరిగితేనేమో చంద్రబాబు నాయుడు గారు, ఓడిపోతే ఎమ్మెల్యేల తప్పు, మంచి జరగకపోయినా ఎమ్మెల్యేల తప్పు, చంద్రబాబు నాయుడు గారు మంచోరు. అది వాళ్ళ యొక్క ఉద్దేశం. సో వాళ్ళ ఉద్దేశాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి కదా. కూటమి ఫ్యాన్స్లో కూడా ఒక క్లియర్ పిక్చర్ అయితే అర్థమవుతుంది కదా. అది కూడా ఎన్ని పట్టుమని 16-17 నెలలు కాకముందే ఈ అంత చరిత్ర. ఇంకో విచిత్రం ఏంటంటే 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు అంటున్నారు కదా. ఈ 45 మంది ఎమ్మెల్యేల పేరు చెప్పకుండా ఉంటే వాళ్ళు ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఆయా నియోజకవర్గాలలో మా ఎమ్మెల్యే అవినీతి చేశాడేమో అని చెప్పి ఇది ఇంకా వ్యతిరేకత పెంచిందంటే. ఇంకా ఆ క్లారిటీ లేక ఆయా నియోజకవర్గాలలో అంతటా అదే రకమైన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు అంతా ఏమనుకుంటున్నారంటే మా ఎమ్మెల్యేనే ఉంటారులే, మా ఎమ్మెల్యేనే పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆలోచనకు వచ్చి అది ఇంకా పార్టీకి డ్యామేజ్ చేస్తూ ఉందనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ వీళ్ళు చెప్తున్నట్టు 48 అని చెప్తా ఉన్నారు.
గ్రౌండ్లో 100 ఉంటే వీళ్ళు దాంట్లో ఒక పావుల భాగం చెప్తారు. అంటే దగ్గర దగ్గర 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేల పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేటువంటి చర్చ బలంగా ఉంది. వాళ్ళకు అనుకూలంగా సర్వేలు చేసేటువంటి ఆ సంస్థలన్నీ కూడా అవే చెప్తా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కూడా అదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల నుంచి ఏదైతే చెప్తూ వచ్చిందో అదే నిజము. మనం అనుకున్నంత ఈజీగా ఏం లేదు అక్కడ. మనం కూటమిగా ఉండి ఇంకో 2-3 జతగట్టినా కూడా గెలిచే ఛాన్స్ లేదనేటువంటి సంకేతాలు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి క్రమంలో మరి అదంతా ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత కూటమి ఫ్యాన్స్కి ఒక క్లియర్ పిక్చర్ అర్థమైంది. ఎన్ని రోజులు వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే చెప్తా ఉన్నారో అవన్నీ కూడా నిజాలే అనేటువంటిది. సో మరి జగన్ గారితో ఏకీభవిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి చేయి కొట్టినట్టే కదా. సో ఇదంతా కూడా రచ్చ జరుగుతూ ఉంటే, డ్యామేజ్ అవుతూ ఉంటే, ఇవే కాకుండా చాలా ఉన్నాయి కదా, చాలా అంశాలు ఉన్నాయి. సో అన్ని రకాలుగా డ్యామేజ్ జరుగుతున్నటువంటి క్రమంలో మరి తలలు పట్టుకోక ఏముంది చెప్పండి, తలలు పట్టుకోవాల్సిందే. ఎన్ని జాకిలు పెట్టి లేపినా కూడా గెలవడానికి అవకాశం లేనంత స్థాయికి దిగజారిపోతూ ఉన్నారు.